నెక్స్ట్ వన్ డేర్ టు అండ్ డేర్స్ టు. ఈ డేర్ టు అండ్ డేర్స్ టులను మనం ఏదైనా పనిని ధైర్యంగా చేస్తాము అని చెప్పే సందర్భంలో ఉపయోగించడం జరుగుతుంది. డేర్ టును సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అయినటువంటి ఐ, వి, యు అండ్ దేలతో ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా డేర్స్ టును హీ, షీ, ఇట్ అండ్ సింగులర్ నేమ్స్తో ఉపయోగించడం జరుగుతుంది. ఈ డేర్ టు అండ్ డేర్స్ టుల తర్వాత వర్బ్ వచ్చేసి బేస్ ఫామ్లో ఉండాలండి, అనగా V1 రూపంలో ఉండాలి. ఈ డేర్ టు అండ్ డేర్స్ టుల గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అప్పుడే ఈ డేర్ టు అండ్ డేర్స్ టుల గురించి క్లుప్తంగా అర్థమవుతుంది. డేర్ టు. డేర్ టు అనగా ధైర్యంగా చేస్తాను, ధైర్యంగా చేస్తాము, ధైర్యంగా చేస్తావు అండ్ ధైర్యంగా చేస్తారు అని తెలుగు అర్థాన్ని ఇస్తుంది. ఈ డేర్ టును పాజిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ అండ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్లతో చెప్పుకున్నట్లయితే ఈ డేర్ టుకు ఎలాంటి తెలుగు అర్థం వస్తుందో ఇప్పుడు చూద్దాం. ముందుగా పాజిటివ్ సెంటెన్స్. ఐ డేర్ టు ప్లే. నేను ధైర్యంగా ఆడతాను. ఇది పాజిటివ్ సెంటెన్స్ అవుతుంది. డూ ఐ డేర్ టు ప్లే. నేను ధైర్యంగా ఆడతానా. ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఐ డోంట్ డేర్ టు ప్లే. నేను ధైర్యంగా ఆడను. ఇది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. డోంట్ ఐ డేర్ టు ప్లే. నేను ధైర్యంగా ఆడనా. ఇది నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇలా మీరు డేర్ టును ఉపయోగించి సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అయినటువంటి ఐ, వి, యు అండ్ దేలతో ప్రాక్టీస్ చేయాలి స్టూడెంట్స్. నెక్స్ట్ వన్ డేర్స్ టు. డేర్స్ టు అనగా ధైర్యంగా చేస్తాడు, ధైర్యంగా చేస్తుంది అని తెలుగు అర్థాన్ని ఇస్తుంది. ఈ డేర్స్ టును ఉపయోగించి మనం పాజిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ అండ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్లతో చెప్పుకున్నట్లయితే ఈ డేర్స్ టుకు ఎలాంటి తెలుగు అర్థం వస్తుందో ఇప్పుడు చూద్దాం. ముందుగా పాజిటివ్ సెంటెన్స్. షీ డేర్స్ టు రైట్. ఆమె ధైర్యంగా రాస్తుంది. ఇది పాజిటివ్ సెంటెన్స్ అవుతుంది. డస్ షీ డేర్ టు రైట్. ఆమె ధైర్యంగా రాస్తుందా. ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. షీ డజంట్ డేర్ టు రైట్. ఆమె ధైర్యంగా రాయదు. ఇది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. డజంట్ షీ డేర్ టు రైట్. ఆమె ధైర్యంగా రాయదా. ఇది నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. మళ్ళొకసారి మనం పాజిటివ్ సెంటెన్స్ అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ని గమనించినట్లయితే షీ డేర్స్ టు రైట్ అనేది పాజిటివ్ సెంటెన్స్ అయితే ఇందులో డేర్స్ టు అనేది ప్లూరల్ వర్డ్లో ఉంది అని అనుకుందాం. కాకపోతే అది ప్లూరల్ వర్డ్ కాదు, అలా ఉంటుంది. మనం ప్లూరల్ వర్డ్లో ఉంది అని అనుకుందాం. పాజిటివ్ సెంటెన్స్లో డేర్స్ టు అనేది ప్లూరల్ వర్డ్లో ఉంది అని అనుకుందాం. ఈ డేర్స్ టును ఇంటరాగేటివ్ సెంటెన్స్లో రాసినట్లయితే డేర్ టు అని సింగులర్ రూపంలో వ్రాయడం జరుగుతుంది. ఇది మనం గమనించవలసిన విషయం. మళ్ళొకసారి చూద్దాం. షీ డేర్స్ టు రైట్. ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇందులో డేర్స్ టు అనేది ప్లూరల్ వర్డ్లో ఉంది అని అనుకుంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ విషయానికి వస్తే డస్ షీ డేర్ టు రైట్. డేర్ టు రైట్ అని మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్లో డేర్స్ టును డేర్ టు అని సింగులర్ రూపంలో రాయడం జరుగుతుంది. ఇది మనం గమనించవలసిన విషయం.
ఇలా మనం డేర్స్ టును ఉపయోగించి సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అయినటువంటి ఈ, షీ, హిట్ అండ్ సింగులర్ నేమ్స్తో ప్రాక్టీస్ చేయవలసిన అవసరం ఉంటుంది స్టూడెంట్స్. ధైర్యంగా రాస్తాను, ధైర్యంగా వెళ్తాను, ధైర్యంగా చూస్తాను, ధైర్యంగా పాడతాను, ధైర్యంగా అడుగుతాను, ధైర్యంగా తీసుకుంటాను. ఇలాంటి మాటలను మీరు ఎప్పుడైనా చెప్పాల్సిన అవసరం వస్తే డేర్ టు లేదా డేర్స్ టును ఉపయోగించి చెప్పడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. ఓకే, డోంట్ ఫర్గెట్.